హాయ్ ఫ్రెండ్స్, నేను ఇజ్రాయెల్ గురించి నిన్న ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియోలో ఆ ఇజ్రాయెళ్ళు నాకు కొద్దిగా మంచి కూడా చేశారు, వాళ్ళ వల్ల నాకు మంచి జరిగిందని చెప్పాను కదా. అదేంటంటే, నేను కర్నూలు వెళ్ళాను, మెడికల్ క్యాంప్ మీద కర్నూలు వెళ్ళా. తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్ మిస్ అయ్యి నాకు ఒక ట్రైన్ ఎక్కాల్సింది, నేను వేరే ట్రైన్ ఎక్కా. నేను గుంటూరు ట్రైన్ ఎక్కాలి, కానీ నాకు తెలియక బొబ్బిలి పోయే ట్రైన్ ఎక్కా. అక్కడ అందరూ హిందీ వాళ్ళేనమాట. ఆ ట్రైన్లో ఉంది అంతా జెంట్సే, లేడీస్ అసలు లేరు. పోయి కూర్చుందామన్నా కానీ అంతా జెంట్స్ అయ్యేలకి నేను పోలేక బాత్రూమ్ దగ్గరే నిలబడి ఉండే, బయట బాత్రూమ్ దగ్గరే నిలబడి ఉంటే హిందీ వాళ్ళు ఊరకు వచ్చి వస్తా పోతా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు మామూలుగా ఈ చైను లాక్కుందామని చెప్పేసి అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. నాకు హిందీ రాదు, వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ అదే టయానికి వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటే ట్రైన్లో వచ్చారు. వాళ్ళు ఆ మాటలిని నా దగ్గరికి వచ్చి నిలబడి, నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు, ఎవరు లేరా అంటే, నేను ఇట్ట గుంటూరు వెళ్ళాలక్కంటే, ఇది గుంటూరు వెళ్ళే ట్రైన్ కాదు, బొబ్బిలి వెళ్ళే ట్రైను, నీకు తెలియక ఎక్కావంటే తెలియక ఎక్కానక్క అన్న. సరే ఇది అటు వెళ్ళదమ్మా, డోన్లో దిగు, ఈ ట్రైన్ డోన్లో ఆగిద్ది, ఈ నా కొడుకులు నీ చైన్ లాక్కోవాలని చూస్తున్నారు, చెల్లె జాగ్రత్త అని చెప్పేసి అని అన్నారు. నాకు భయం వేసింది. నేను అన్నాను, అక్క నాకు భయం వేస్తుంది, మీరు వెళ్ళిపోతే నేను కూడా అట్టే వస్తాను, ఆ ఊరు వచ్చిందాకా అంటే, భయపడమాక మేము నీకు తోడుగా ఉంటామని వాళ్ళు బిచ్చం ఎత్తుకోవటం కూడా ఆపి నాకు తోడుగా ఉన్నారు. నాకు అందుకే వాళ్ళు అంటే అంత గౌరవం ఫ్రెండ్స్. అలా ఉన్నారు.